వచ్చాడు అగ్ని కొడికి వచ్చాడు నా చైతన్య వచ్చాడయా తండేలతో దడేలు అనిపించాడు సూపర్ 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 రియల్ స్టోరీతో లవ్ స్టోరీ సక్సెస్ కొట్టిండు అప్పుడు ఫస్ట్ సినిమా నాగ చైతన్య సాయి పల్లవి ఇది రియల్ లవ్ స్టోరీ తండేలు సినిమా చాలా అంటే చాలా బాగుంది నిజమైన ప్రేమికుల రోజు అంటే ఫిబ్రవరి 7 అని అనుకుంటున్నాను మూతులు నాక్కోవటం లిప్కిస్లు పెట్టుకోవడం పార్కులో హగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ పక్కకు పెట్టండి ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఎదురు చూడకండి దీంట్లో కూడా హగ్గుల్ని ప్రేమ ఉన్నది రియల్గా అంటే కౌగులించుకుంటే ఎలా ఉంటుంది అరే ఇంగ్లీష్ పేరు పక్క పడేయండి రాబాయ్ నిజమైన ప్రేమ అంటే ఏందో ఈ సినిమాలో ఉంది ఫిబ్రవరి 14 దాకా ఆగకుండా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు రిలీజ్ అయిన లవ్ స్టోరీ కోసం రండి ఒక చేపలు పట్టే యువకుడు యువతి ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళ ప్రేమలో ఎంత నిజం ఉన్నది వాళ్ళ ప్రేమలో ఎంత న్యాయం ఉన్నది అనేది ఈ సినిమాలో చూపించాడు అయితే ఈ సినిమా బ్యాక్డ్రాప్లో కొంచెం దేశభక్తి కూడా ఉంది కొంచెమే కాదు ఆ కొంచెం దేశభక్తి చూస్తే మీ గుండెలు కూడా ఉంటాయి రోమాలు లిక్కపడుచుకునే అంటారు కదా ఏడు వచ్చి అరుసుడు కాదు రాబాయ్ గో కనబడుతుంది ఏం లేదు వెనక నుంచి వచ్చి పట్టుకుంటే సాయి పల్లవిని మెడల మీద రోమాలు లిక్కపడుచుకుంటే సాయి పల్లవికి అది నిజమైన రోమాలు లిక్కపడుచుకోవటం అంటే ఇక్కడికి వచ్చి అరిసి పిచ్చి కుక్కలాగా నాలాగా ఏది పడితే అది రాసేసుకొని పాడేసుకొని పాపులర్ అయ్యి అంటే ఒక్క రోజులోనే లేస్తారు ఒక రోజులోనే బంటారు నిజమైన ప్రేమ అంటే ఈ సినిమాలు చూశారు వచ్చి చూడండి సముద్రాల సన్నివేశాలు కూడా పాకిస్తాన్ యువకుడైనా సరే వారిని కాపాడే సన్నివేశాలు కూడా ఒక ఎలివేషన్స్ ఇస్తారు చూసారా పెద్ద పెద్ద సినిమాలు పుష్ప RRR బాహుబలి ఆ ఎలివేషన్స్ కనబడితే అంత బాగా చేశాడు ఖతర్నాక్ అనిపించేస్తాయి సూపర్గా ఉంది నిజంగా లేడీ పవర్ స్టార్ అంటే ఏందో ఈ సినిమాలో చూపించింది గతంలో సాయి పల్లవి చేసిన సినిమాల్లో అన్నిటికన్నా కూడా నిజంగా కళ్ళతో బాడీ లాంగ్వేజ్తో మాట్లాడకుండా సన్నివేశాలు జస్ట్ ఫోన్లో వాయిస్ వింటూ కూడా ఆమెలో పడే మనోవేదన కళ్ళల్లో ఫేస్లో చూపించారు నిజమైన హీరోయిన్ అంటే నిజమైన లేడీ పవర్ స్టార్ అంటే ఈమె అనిపించింది బీజం బాగున్నాయి పాటలు బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి నిజంగా అరవింద్ సార్ పట్టుకున్నారంటే ఆ సినిమాని కరెక్ట్గా ఉంటేనే పట్టుకుంటారు అన్ని వాల్యూస్ కరెక్ట్గా ఉంటే పట్టుకుంటారు సూపర్గా అనిపించేది ఒక చిన్న పిల్ల కానీ సన్నివేశం చూస్తే మీకు బాధేస్తుంది చూడండి సినిమాలో అది ఎందుకు చెప్పేస్తున్నాం ఏదో ఒప్పైన సన్నివేశాలు ఉన్నాయి అంటున్నారు కదా ఉన్నాయి ఎవరి కోసం ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ సన్నివేశం బాధ కూడా వస్తుంది మంచి లవ్ స్టోరీ మంచి రియల్ స్టోరీ పేదవాడి లవ్ స్టోరీ పేదవాడి బాధ దేశానికి ఉన్న భక్తి చూపించారు పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఉన్న జైల్లో ఉన్న ఖైదీలు కూడా మనం ఇబ్బంది పెట్టుకుంటే అప్పుడున్న మన ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే మనం జైల్లో ఉన్న ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆ ఎమోషన్ నుంచి ఎలా బయటపడాలి ఆ జైలు నుంచి ఎలా బయటపడాలి బయటపడి కూడా న్యాయంగా మనకు ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్కే మనం పారిపోదాం అనుకో ఆ డేట్కే కదా మనం పోయేది అని పారిపోయేవాడు కూడా రిటర్న్ వెళ్తాడు చూసారా పాకిస్తాన్ సైనికు దేశ మిలిటరీ కూడా సల్యూట్ కొడతారు అనమాట అంత బాగున్నారు బాబు ఇంత బాగా చేశారు బాబు ఇంత న్యాయం ఉంటుందారా మీకు అని అనిపించింది 370 ఆర్టికల్ కూడా గురించి చెప్పారు చూడండి 370 ఆర్టికల్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది నిజం ఒకటి చెప్తున్నా తండేల్ సినిమాతో దడేలు అనిపించిండు నవ యువ సామ్రాట్ ఖతర్నాక్ మూవీ మంచి మూవీ అంకినని ఫ్యాన్స్కి పండగ సూపర్ మూవీ తండేలతో దడేలు అనిపించిండు నాగ చైతన్య కోసం చందు ముండేటి కోసం సాయి పల్లె కోసం ప్రొడక్షన్ వాల్యూ కోసం గీతా ఆర్ట్స్ కోసం చూడండి బన్నీవాస్ గారు సల్యూట్ కాక సూపర్గా చేసిన నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ తండేల్ దడేల్ రియల్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 7వ తారీఖు అనుకోండి 14వ తారీఖు కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్ స్టోరీ అన్నారు బట్ ఓకే రియల్ స్టోరీగా తీసుకోండి సినిమా కూడా అలాగే ఉంది సినిమా చూస్తే పక్కా నువ్వు సక్సెస్ అవుతాను 7 సక్సెస్ ఇది సినిమాకి ఒక 4.5 రావచ్చు 4.5 కనెక్షన్ అంటున్నావా రావచ్చు అన్న బాగానే రావచ్చు థ్యాంక్ యూ 4.5 బుజ్జితల్లి సాంగ్ మీరు వింటున్నారు కదా చూస్తున్నారు అన్నిటికీ అదే థియేటర్లు బూస్బామ్ వచ్చాను సాంగ్లు అంత బాగుంది సాంగ్స్ అయితే